నమస్తే, వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. సరిహద్దుల్లో కవ్విస్తున్న చైనా భారత్ పై భారీ కుట్రకు తెరలేపింది. ఓవైపు సైన్యాన్ని తరలిస్తూనే మరోవైపు పరోక్ష యుద్ధం చేస్తోంది. ప్రముఖ రాజకీయ నేతలు, అధికారులు, సైన్యం, సైంటిస్టులు, జడ్జిలపై చైనా నిఘా పెట్టిందన్న సమాచారం కలకలం రేపుతోంది. ప్రముఖులతో పాటు వారి కుటుంబాలపైన నిఘా పెట్టడం చర్చనీయాంశంగా మారింది. భారత్ పై నిఘా పెట్టడం వెనుక చైనా వ్యూహమేంటి? ఆర్థిక వ్యవస్థను కుప్పకూల్చాలనుకుంటోందా? చైనాతో ఎప్పటికైనా జాగ్రత్తగా ఉండాల్సిందే. ఇది 1962 యుద్ధం నుంచి మనం నేర్చుకున్న పాఠం. కానీ చైనా ఆయుధాలతోనూ వస్తువులతోనూ ప్రమాదమే అని ఇటీవలి కాలంలో మనకు తెలిసొచ్చింది. ఇప్పుడు ఏకంగా సాఫ్ట్వేర్లు, గేమ్లు, యాప్లతో కూడా చైనా మనపై నిఘా పెట్టిందన్న విషయం కలకలం రేపుతోంది. వివిధ రంగాల ప్రముఖులపైన చైనా ఓ కన్నేసి ఉంచిందని తెలిసి దేశ ప్రజల్లో ఎన్నో సందేహాలు కలుగుతున్నాయి. చైనాను డీల్ చేయడం అంత తేలిక కాదనే విషయం మనకంటే బాగా ఎవరికీ తెలియదు. కానీ చైనా టార్గెట్ చేస్తే భారత ప్రధాని, హోంమంత్రి, రక్షణ మంత్రి, సైన్యం, రక్షణ రంగ సంస్థల వరకే పరిమితమవుతుందని చాలా మంది అనుకుంటారు. కానీ చైనా యుద్ధనీతి అలా ఉండదు. చైనాకు యుద్ధం అంటే కేవలం ఆయుధాలు మాత్రమే కాదు, వ్యాపారం కూడా. తాను శత్రు దేశంగా భావించే దేశం యొక్క ఆర్థిక మూలాలు దెబ్బకొట్టడమే డ్రాగన్ అస్సలు సిస్సలు స్ట్రాటజీ. భారత్తో యుద్ధం చేయడానికి ముందే ఆర్థికంగా బలహీనం చేసి తనపై ఆధారపడేలా చేసుకోవాలని చైనా వ్యూహం రచిస్తోంది. ఆ కుట్రలో భాగంగానే వందల మంది రాజకీయ నేతలు, వారి కుటుంబాలపై కన్నేసిందనే విషయం తెలుస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, త్రివిధ దళాధిపతి బిపిన్ రావత్, ఆర్మీ చీఫ్, నేవీ చీఫ్, ఎయిర్ చీఫ్ మార్షల్ పై చైనా నిఘా పెట్టడంపై పెద్దగా ఆశ్చర్యపోవాల్సిన పనేమీ లేదు. వీళ్లంతా దేశాన్ని ప్రభావితం చేసే స్థానంలో ఉన్నారు. కానీ చైనా నిఘా అంతటితో ఆగలేదు. ఏకంగా 700 మందికి పైగా రాజకీయ నేతల డేటా మొత్తం వారి చేతుల్లో ఉంది. ఇందులో జాతీయ పార్టీల నుంచి చిన్నా చితకా పార్టీల వరకు నేతలందరూ ఉన్నారు. ప్రధానమంత్రి నుంచి సర్పంచ్ వరకు చాలా మందికి సంబంధించిన సమాచారం డ్రాగన్ చేతిలో ఉంది. బాలీవుడ్ నుంచి రాజకీయాల్లోకి వచ్చిన నేతల వ్యక్తిగత, కుటుంబ చరిత్ర కూడా చైనా దగ్గర రెడీగా ఉంది. 460 మందికి పైగా రాజకీయ నేతల దగ్గర వారి సమస్త సమాచారం కూడా నిక్షిప్తమై ఉంది. దాదాపుగా 100 మంది రాజకీయ నేతల వంశవృక్షాలు కూడా చైనా రెడీ చేసిందంటే నిఘా ఏ స్థాయిలో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. వీరిలో రాష్ట్రపతి, ప్రధాని, కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు, మాజీ ముఖ్యమంత్రులు, వివిధ కమిటీల్లోని సభ్యులు, మాజీ సైనికాధికారులు, శాస్త్రవేత్తలు, రక్షణ రంగ నిపుణులు, అంతరిక్ష పరిశోధకుల దగ్గర నుంచి మేయర్లు, ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు, సర్పంచ్ల వరకు ఉన్నారు. అధికార విపక్షాలతో పాటు ప్రాంతీయ పార్టీల నాయకులు, వారి కుటుంబ సభ్యులు, సమీప బంధువులపై సైతం నిఘా ఉంచింది చైనా. షెంజన్, ఝెంఝువా అనే ఐటీ సంస్థలు ఓవర్సీస్ ఇన్ఫర్మేషన్ డేటాబేస్ పేరిట హైబ్రిడ్ వార్ఫేర్ అనే పని వెలగబెడుతున్నాయి. ప్రముఖుల సమాచారాన్ని సేకరించడంతో పాటు వారి ఆన్లైన్ కార్యకలాపాల్ని ఎప్పటికప్పుడు ట్రాక్ చేస్తున్నాయి. భారత్తో పాటు ఇతర దేశాల ప్రముఖులపైన చైనా నిఘా పెట్టింది. బ్రిటన్లో ప్రధాని బోరిస్ జాన్సన్ సహా వేలాది మంది ప్రముఖులపై చైనాకు చెందిన ఓ సంస్థ సమాచారాన్ని సేకరిస్తున్నట్లు ప్రముఖ పత్రిక ది టెలిగ్రాఫ్ పేర్కొంది. ప్రముఖ నేతల కుటుంబాలకు చెందిన సమాచారాన్ని సైతం ఇవి కూడగడుతున్నట్లు గుర్తించింది. ఆస్ట్రేలియాలోనూ ప్రధాని స్కాట్ మోరిసన్ సహా 35,000 మంది ప్రముఖులపై చైనా నిఘా వేసినట్లు ప్రముఖ పత్రిక ఫైనాన్షియల్ రివ్యూ పేర్కొంది. ఇలా అమెరికాలో 51,000, ఆస్ట్రేలియాలో 35,000, భారత్, బ్రిటన్లో చెరో 10,000, కెనడాలో 5,000 మంది ప్రముఖులపై నిఘా వేసినట్లు తెలిపింది. జెన్చువా కంపెనీ ట్యాగ్ లైన్ను పరిశీలిస్తేనే అసలు విషయం బయటపడుతోంది. ఎనీథింగ్ క్యాన్ బి టర్న్డ్ ఇంటూ రియాలిటీ త్రూ సోషల్ మీడియా అంటే సామాజిక మాధ్యమాల ద్వారా దేన్నైనా వాస్తవంగా మార్చొచ్చన్న ట్యాగ్ లైన్తో ఈ సంస్థ పనిచేస్తున్నట్లు ఫైనాన్షియల్ రివ్యూ పేర్కొంది. సమాచారాన్ని సేకరించి దాని ఆధారంతో సోషల్ మీడియాలో నకిలీ వార్తల్ని ఉంచడమే దీని ప్రధాన ఉద్దేశమని స్పష్టంగా అర్థమవుతోంది. తద్వారా ఆయా దేశాల అంతర్గత విషయాల్లో తలదూర్చి ప్రజల్ని తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ రకంగా కొత్త రకం సాంకేతిక యుద్ధానికి చైనా కుట్ర పన్నుతోంది. దీనిపై మీడియాలో విస్తృతంగా వార్తలు రావడంతో అడ్డంగా దొరికిపోయామని పసిగట్టిన ఆ సంస్థ తమ వెబ్సైట్ను సెప్టెంబర్ 9 నుంచి అందుబాటులో లేకుండా చేసింది. ఈ చర్యతో మొత్తం సమాచారాన్ని అక్రమంగా సేకరిస్తున్నామని అంగీకరించినట్లయింది. చైనా చేస్తున్న దురాగతాలు ప్రభుత్వానికి ముందే తెలుసని సమాచారం. చైనా అక్రమంగా చేస్తున్న డేటా మైనింగ్ గురించి తమకు ముందే తెలుసని ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి. ఓపెన్ సోర్స్లో ఉన్న నేతల సమాచారాన్ని వారు సేకరిస్తున్నట్లు గుర్తించామన్నారు. దీన్ని దుర్వినియోగం చేసే అవకాశం ఉందన్నారు. భారత్పై విషం చిమ్మడానికి ఈ సమాచారాన్ని ఉపయోగించుకునే ప్రమాదం ఉందన్నారు. ఈ కారణాలతోనే ఇటీవల చైనా యాప్లపై నిషేధం విధించినట్లు వెల్లడించారు. కానీ కేంద్రం చైనా యాప్లు నిషేధించి నెల రోజులు మాత్రమే అయింది. అసలు చైనా మనపై ఎప్పటినుంచో నిఘా వేసే ఉంటుంది.
పైగా యాప్లు, గేమ్లు, ఇంటర్నెట్ ఇవన్నీ పైకి కనిపించే సాధనాలు మాత్రమే. నిజానికి నిఘా వేసేవాళ్ళు ఎవరూ ఇతరులకు తెలిసేలా చేయరు. కాబట్టి మనం గుర్తించలేని మార్గాల ద్వారా కూడా డ్రాగన్ మనపై కన్నేసి ఉంచిందా అనే కొత్త అనుమానాలు కూడా తెరపైకొస్తున్నాయి. ఢిల్లీలో ఉన్న చైనా ఎంబసీలో ఈ కుట్రలకు సహకారం లభిస్తుందా అనే విషయం కూడా తేలాల్సి ఉంది. గత కొన్ని నెలలుగా సరిహద్దుల్లో చైనా కవ్వింపులకు పాల్పడుతోంది. భారత భూభాగంలోని వ్యూహాత్మక ప్రాంతాలను ఆక్రమించుకునేందుకు యత్నించింది. కానీ డ్రాగన్ దుర్బుద్ధిని ముందే పసిగట్టిన భారత్ వారి కుయుక్తులను సమర్థంగా తిప్పికొట్టింది. పైగా వారికంటే ముందే కీలక ప్రాంతాలపై పట్టు సాధించి చైనాకు గట్టి బదులిచ్చింది. దీంతో సరిహద్దుల్లో మన సైనికులను ఎదుర్కోలేకపోతున్న చైనా ఇలాంటి దొంగదారులను ఎంచుకున్నట్లు రక్షణ రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. వారి కుట్రలన్నీ విచ్ఛిన్నం కావడంతో సాంకేతిక యుద్ధానికి తెరతీసేందుకు ప్రయత్నిస్తోందన్నారు. చైనా తాజా చర్యలు తీవ్ర ప్రమాదానికి దారితీసే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. నేతల ఓపెన్ సోర్స్ డేటా సైతం ప్రత్యర్థులకు కావాల్సిన కీలక సమాచారాన్ని అందించే అవకాశం ఉందన్నారు. ఇది దేశ భద్రతకు ఏమాత్రం మంచిది కాదని అభిప్రాయపడ్డారు. దురాక్రమణ పూరిత వైఖరితో ముందుకు సాగుతున్న చైనా ఆయా దేశాల రక్షణ, సైనిక వ్యవస్థల సమాచారాన్ని సేకరించేందుకు వెంపర్లాడుతోంది. ఈ కీలక సమాచారాన్ని ముందే పసిగట్టి వ్యూహాత్మకంగా పైచేయి సాధించొచ్చని భావిస్తోంది. ఆధునిక ప్రపంచంలో అంతరిక్ష రంగానికి ప్రాధాన్యం పెరుగుతోంది. భవిష్యత్తులో అంతరిక్షమే యుద్ధక్షేత్రంగా నిలవనుందన్న అభిప్రాయము వెలువడుతోంది. ఇప్పటికీ ఉపగ్రహ విధ్వంసక క్షిపణులు, హైపర్సానిక్ సాంకేతికలో పలు దేశాలు బాహాబాహి తలపడుతున్నాయి. ఈ నేపథ్యంలో అంతరిక్షంపై పట్టు సాధించాలని చైనా ఉవ్విళ్లూరుతోంది. కరోనా వచ్చిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం అలుముకుంది. ప్రపంచ సరఫరా గొలుసు తెగిపోయింది. దీని కారణంగా ప్రపంచ ఫ్యాక్టరీగా ఉన్న చైనాకు కోలుకోలేని దెబ్బ తగిలింది. వివిధ దేశాలకు చైనా ఎగుమతులు ఆగిపోయాయి. దీంతో ఎగుమతి ఆధారిత ఆర్థిక వ్యవస్థగా ఉన్న చైనాకు గట్టి దెబ్బే తగిలింది. దేశీయంగా గిరాకీ పెంచి ఆర్థిక వ్యవస్థ పుంజుకునేలా చేద్దామని చైనా ప్రయత్నిస్తున్నా పెద్దగా వర్కౌట్ కావడం లేదు. దీనికి తోడు వరదలతో పంటలు నష్టపోవడంతో ఆహార సంక్షోభం కూడా ముంచుకొచ్చింది. అటు ఆర్థిక వ్యవస్థ కుదేలై అత్యధిక సంఖ్యలో ఉన్న జనాభాకు సరిపడనంత తిండి పెట్టలేని పరిస్థితిలో ఉన్న చైనా భారత్తో పరోక్ష యుద్ధం మొదలుపెట్టిందనే అనుమానాలు కలుగుతున్నాయి. చైనా ఎప్పుడూ ఆయుధాలతోనే యుద్ధం చేయదు. ఆర్థిక మూలాల్ని దెబ్బతీయడం కూడా డ్రాగన్ వార్ఫేర్లో భాగమే. శత్రుదేశాన్ని అష్టదిగ్బంధనం చేసి జలగల రక్తం పీల్చడమే చైనా శైలి. భారత్ విషయంలోనూ అదే ప్లాన్తో వెళ్లాలనేది చైనా వ్యూహం. అందుకే దేశంలో టాప్ బిజినెస్ మెన్ పై కన్నేసింది. ప్రపంచ కుబేరుడుగా ఎదిగిన ముఖేష్ అంబానీ దగ్గర నుంచి ఓ ప్రాంతాన్ని ప్రభావితం చేసే బిజినెస్ చేస్తున్న చిన్న సైజు వ్యాపారవేత్త వరకు అందరి కార్యకలాపాల్ని నిశ్చితంగా గమనిస్తూనే ఉంది. భారత్లో డ్రాగన్ రాడార్లో లేని రంగం లేదంటే అతిశయోక్తి కాదు. భారత్ కంపెనీల వ్యూహాలు ముందుగానే పసిగట్టడం, తర్వాత వాటిని భగ్నం చేయడమే పనిగా చైనా పనిచేస్తోంది. అలా భారత్ కంపెనీలు దెబ్బతింటే, ఆర్థిక వ్యవస్థ కుదేలవుతుంటే అప్పుడు భారత్ తప్పనిసరిగా తనపైనే ఆధారపడుతుందనేది డ్రాగన్ స్ట్రాటజీ. మొన్నటి వరకు చైనా వస్తువులను విపరీతంగా దిగుమతి చేసుకున్న ఇండియా కొత్తగా ఆత్మనిర్భర్ పిలుపు ఇవ్వడం కూడా డ్రాగన్కు మింగుడు పడ్డం లేదు. ప్రస్తుతానికి చైనా వస్తువుల్ని భారత్ దిగుమతి చేసుకుంటున్నా సమీప భవిష్యత్తులో బిజినెస్ గణనీయంగా తగ్గిపోతుందేమోననే భయం చైనాకు ఉంది. అందుకే తన వస్తువులకు ప్రత్యామ్నాయంగా ప్రోడక్ట్స్ తయారు చేస్తున్న కంపెనీలపై ప్రధానంగా నిఘా వేసిందని నిపుణులు అనుమానిస్తున్నారు. ఆత్మనిర్భర్ భారత్ వ్యూహాన్ని ఆదిలోనే దెబ్బతీస్తే తన బిజినెస్కు ఢోకా ఉండదని చైనా భావిస్తోంది. దీంతో పాటు సరిహద్దు ఉద్రిక్తతలు, ప్రపంచ యవనికపై భారత్కు పెరుగుతున్న ప్రాధాన్యం కూడా చైనా కుటిల బుద్ధికి పదును పెట్టేలా చేశాయి. ఇటీవలి కాలంలో సరిహద్దులో భారత్ ఎప్పుడూ లేని విధంగా దూకుడుగా వ్యవహరిస్తోంది. గతంలో సంయమన మంత్రం పఠించి డిఫెన్స్ స్ట్రాటజీ అవలంబించే ఇండియా ఇప్పుడు పూర్తి విరుద్ధంగా ప్రవర్తించడం డ్రాగన్కు మింగుడు పడ్డం లేదు. పైగా ఎదురుదాడికి దిగి చైనా సైన్యం వ్యూహాలు మార్చుకునేలా చేయడం కూడా ఊహించని పరిణామమే. ఓ దశలో భారత్ సైన్యం దూకుడుకు పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ వెనక్కి తగ్గాల్సి వచ్చింది. గాల్వన్ లోయలో ఘర్షణతో భారత్ ఇంకా 1962 నాటి స్థితిలోనే ఉందని చైనా తప్పుడు అంచనాకొచ్చింది. కానీ వెంటనే అలర్ట్ అయిన సైన్యం దూకుడుగా కదలడంతో చాలా ప్రాంతాల్ని ఈజీగా ఆక్రమించవచ్చన్న చైనా అంచనాలకు గండిపడింది. దీంతో ఓవైపు సరిహద్దుల్లో భారీగా సైన్యాన్ని తరలిస్తూనే పరోక్ష యుద్ధం చేస్తోంది డ్రాగన్. సరిగ్గా పార్లమెంటు వర్షాకాల సమావేశాలు జరుగుతున్న తరుణంలో చైనా కుట్రకోణం బయటకు రావడం కలకలం రేపుతోంది. విపక్షాలు ఈ అంశంపై నిలదీసే అవకాశం ఉండడంతో కేంద్రం ముందుగానే స్పందించింది. చైనా కుట్రలని తమకు తెలుసని, త్వరలోనే డ్రాగన్కు సరైన బుద్ధి చెబుతామని కేంద్రం అంటోంది. ఇక సైనిక వర్గాలైతే చైనా నిఘా పెట్టడం కొత్త విషయం కాదని, ఎప్పటినుంచో డ్రాగన్ ఇదే పని చేస్తోందని చెబుతున్నాయి. చైనా ఎప్పుడూ వంకరగానే ఆలోచిస్తోందని, ఇలాంటి బుద్ధులతోనే 1962లో అనూహ్యంగా యుద్ధానికి దిగిన సంగతిని సైన్యం గుర్తు చేస్తోంది. ఓవైపు రష్యాలో 5 సూత్రాలతో ఇండియా, చైనా ఓ అవగాహనకు వచ్చాయన్న వార్తలు వచ్చిన కొన్ని గంటల వ్యవధిలోనే
చైనా కుట్రకోణాలు బయటకు రావడం సంచలనం సృష్టించింది. శత్రువుతో యుద్ధం చేసే ముందే అతడి బలహీనతల మీద దెబ్బ కొట్టి నిర్వీర్యం చేయాలనేది చైనా యుద్ధతంత్రం. ఇప్పుడు అదే పనిలో డ్రాగన్ బిజీగా ఉన్నట్టు కనిపిస్తోంది. చైనా కుట్రకోణం చూస్తుంటే నిఘా ఎంత భయంకరంగా ఉందో తెలుస్తోంది. ఢిల్లీ స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు విస్తృతంగా విస్తరించిన చైనా నిఘా వ్యవస్థ ఇప్పటికే కీలక సమాచారం సేకరించి ఉంటుందని ఆందోళన వ్యక్తమవుతోంది. అసలు చైనా ఇంత విస్తృతంగా సమాచారం సేకరిస్తుంటే మన నిఘా వర్గాలు ఏం చేస్తున్నాయనే ప్రశ్న కూడా తెరపైకొస్తోంది. అసలు చైనా నిఘా పెడుతోందన్న సమాచారం నిజమేనా అనే అనుమానాలు ఉన్నాయి. ఏదో రకంగా భారత్ను తప్పుదోవ పట్టించి కన్ఫ్యూజన్లో కొత్త ప్లాన్ రెడీ చేయడానికి చైనా ఉద్దేశపూర్వకంగా న్యూస్ లీక్ చేసిందా అనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. చైనాకు భారీ సంఖ్యలో సైన్యం ఉన్నంత మాత్రాన నేరుగా యుద్ధం చేయాలని ఏమీ లేదు. ఇప్పటికీ సరిహద్దుల్లో దొంగ దెబ్బ తీయడానికే ఈ దేశం ప్రయత్నిస్తోంది. అర్ధరాత్రి సమయంలో దళాల కదలికలు ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. ఓవైపు బలమైన దేశమని చెప్పుకుంటూ కనీసం పగటిపూట సైన్యాన్ని తరలించడానికి కూడా చైనా జంకుతోంది. రాత్రిళ్లు మోహరింపులు కూడా వ్యూహాత్మకమేనని యుద్ధ నిపుణులు చెబుతున్నారు. శత్రువులు తమ కదలికలపై అంచనా వేయలేని పరిస్థితి కల్పించి ఆ కన్ఫ్యూజన్లోనే బలంగా దాడి చేసి దెబ్బతీయాలనేది చైనా సూత్రం. వాస్తవాధీన రేఖ వెంబడి ఏ ప్రాంతంలో చూసినా చైనా ఇదే కుటిల నీతి పాటిస్తోంది. దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బకొట్టాలని చైనా వ్యూహాన్ని మాత్రం బలంగా తిప్పికొట్టాలని నిపుణులు చెబుతున్నారు. సరిహద్దు పరిణామాల సంగతి పక్కన పెడితే ఆర్థిక పరిస్థితి ఏమాత్రం కుదేలైనా 100 కోట్ల మంది దేశ ప్రజలపై ఊహించలేని దుష్పరిణామాలుంటాయని హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వం ఏమాత్రం అశ్రద్ధ చేయకుండా చైనా వ్యూహానికి విరుగుడు వ్యూహం పన్నారని చెబుతున్నారు. చైనా మనల్ని కన్ఫ్యూజ్ చేయాలని భావిస్తున్న తరుణంలో మనమే ముందుగా డ్రాగన్ను కంగారు పెట్టాలని కూడా సూచిస్తున్నారు. చైనా ఊహించని రీతిలో కొత్త సమస్యను తెరపైకి తెచ్చి ఉక్కిరిబిక్కిరి చేయాలని సలహా ఇస్తున్నారు. చైనా హ్యాకింగ్కు పెట్టింది పేరు. ప్రపంచంలో పేరు మోసిన హ్యాకర్లంతా చైనా వాళ్లే. వీళ్ళెవరూ ఎథికల్ హ్యాకర్లు కాదు. వీళ్లకు హ్యాకింగ్ చేయడానికి ఎలాంటి లైసెన్సు లేదు. కానీ అన్ని దేశాలను గడగడలాడిస్తారు. కీలక వెబ్సైట్లు హ్యాక్ చేసి కోట్ల డాలర్లు డిమాండ్ చేస్తారు. ఇవ్వకపోతే పెద్ద సమస్య వస్తుంది కాబట్టి ఎప్పటికప్పుడు హ్యాకర్లతో బేరం మాట్లాడుకోవడం అన్ని దేశాలకు నిత్యకృత్యమే. ఈ బాధలు పడలేకే ప్రతి దేశం ఎథికల్ హ్యాకర్లతో అగ్రిమెంట్లు కుదుర్చుకున్నాయి. మన దేశంలో ఎప్పటినుంచో కీలక వెబ్సైట్లను చైనా హ్యాకర్లు అప్పుడప్పుడు హ్యాక్ చేస్తూనే ఉన్నారు. ఎప్పటికప్పుడు మన అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నా చైనా హ్యాకర్లు మాత్రం వరుస దాడులు చేస్తూనే ఉన్నారు. ఇక హ్యాకింగ్ అనేది చాలా పాత విషయం. భారత్లో సమాచార విప్లవం మొదలైన తర్వాత మొబైళ్లు ఇబ్బడి ముబ్బడిగా చైనా నుంచి వచ్చి పడ్డాయి. తక్కువ ధరకే లభిస్తుండడంతో కోట్లాది మంది భారతీయులు చైనా ఫోన్లు ఎగబడి కొన్నారు. మొన్నటికి మొన్న వచ్చిన జియో ఫోన్ల విడిభాగాలు కూడా చైనా నుంచే వచ్చాయనేది అక్షర సత్యం. ఆ ఫోన్లలో వాడిన చిప్ల ద్వారా ఇప్పటికే దేశ జనాభాకు సంబంధించిన సమస్త వ్యక్తిగత వృత్తిగత సమాచారం డ్రాగన్ చేతిలోకి వెళ్లిపోయిందనేది నిపుణులు చెప్పే మాట. చైనా అంతటితో ఆగలేదు, ఇంకా లోతుల్లోకి వెళ్ళింది. ఆన్లైన్ గేమ్లు, యాప్లు ఇలా అన్నింటినీ నిఘాకు ఉపయోగించుకుంటోంది. ముఖ్యంగా యువతను టార్గెట్ చేసి ఎలక్ట్రానిక్ పరికరాల ద్వారా స్వకార్యం నెరవేర్చుకుంటోంది. అసలు యాపిల్ ఫోన్ల విడిభాగాలు కూడా చైనాలోనే తయారవుతున్నప్పుడు ఏ ఫోన్ అయినా మన సమాచారం చైనాకు వెళ్లిపోతూనే ఉందని కొందరు మేధావులు ఎప్పటినుంచో ముత్తుకుంటున్నారు. అయితే మొదట్లో ఎవరూ దీన్ని అంత సీరియస్గా తీసుకోలేదు. కానీ ఇటీవలి కాలంలో జరుగుతున్న పరిణామాలు దానికి బలం చేకూరుస్తున్నాయి. చైనా వస్తువులంటే మొబైళ్లు మాత్రమే కాదు, బొమ్మలు, ప్లాస్టిక్ సామాను ఇంకా చాలా ఉన్నాయి. కీలకమైన ఫార్మా, ఆటోమొబైల్ ఇండస్ట్రీలో కూడా స్పేర్ పార్ట్స్ అన్నీ చైనా నుంచే వస్తున్నాయి. ఏ వస్తువులో ఏ చిప్ ఉందో అసలు మనకు తెలియకుండా ఎన్ని చోట్ల చిప్పులున్నాయో, ఇందులో నుంచి డేటా ఎంత చైనాకు వెళుతుందోనన్న విషయం ఊహించుకుంటేనే భయమేస్తోంది. ఇదంతా నిజమా కాదా అనే విషయాన్ని పక్కన పెడితే జాగ్రత్తగా ఉండాలనే సంగతి మాత్రం తెలుస్తోంది. చైనా మనపై నిఘా పెట్టడం అనేది ఏదో సామాన్యమైన విషయం కాదు. ఇది చాలా పెద్ద విషయం. ఈ సంగతి తెలిసినా ప్రజల స్థాయిలో చేసేదేమీ ఉండదు. కానీ నియంత్రణ వ్యవస్థలు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. చైనా వస్తువుల్ని ఆమూలాగ్రం తనిఖీ చేయడమే కాదు, వాటిని టోటల్గా స్కాన్ చేయకపోతే ఏ రహస్యాలు ఎలా వెళుతున్నాయో కూడా ఎవరికీ తెలియని పరిస్థితి ఉంటుంది. చైనా ఎప్పుడూ తక్కువ ఖర్చుతో కుటీర పరిశ్రమల్లో కూడా తయారు చేసే వస్తువులను రూపకల్పన చేస్తోంది. ఇప్పుడు నిఘా కోసం కూడా అలాంటి వస్తువుల్ని వినియోగించినా ఆశ్చర్యపోనవసరం లేదు. చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలనే సామెత ఉండనే ఉంది. అందుకే మనమే అత్యంత అప్రమత్తంగా ఉండాలి. అవసరమైతే చైనాను కన్ఫ్యూజ్ చేయడం కోసం ప్రత్యేక మిషన్ను కూడా సీక్రెట్గా అమలు చేయాలని కొందరు నిపుణులు సూచిస్తున్నారు. చైనా దేశమే కాదు, దాని విధానాలు కూడా చాలా ప్రమాదకరమైనవి. చేసేది చెప్పదు, చెప్పేది చేయదు. కరోనా విషయంలో కూడా చైనా కుట్రలు ఎంత భయంకరంగా ఉంటాయనే విషయం ప్రపంచానికి తెలిసొచ్చింది. ఇప్పటిదాకా చైనా గురించి అంత వ్యతిరేక భావం లేని దేశాలు కూడా ఇప్పుడు చైనా పేరు చెబితేనే అనుమానించే స్థితిలో ఉన్నాయి. సరిగ్గా ఇలాంటి సమయంలో ఇలాంటి నిఘా కుట్ర బయటపడడంతో ప్రపంచమంతా ఉలిక్కిపడింది. సాధారణంగా ప్రతి దేశానికి నిఘా వ్యవస్థ ఉండడం, ఆ వ్యవస్థలు దేశ భద్రతను దృష్టిలో పెట్టుకుని పనిచేయడం చాలా మామూలు విషయం.
కానీ చైనా నిఘా శృతిమించిపోయింది. ఏకంగా తాను టార్గెట్ చేసిన దేశాన్ని నిర్వీర్యం చేయాలనే స్థాయిలో నిఘా ఉంచడం అనేది అసాధారణమైన విషయం. ఇది అంతర్జాతీయ సూత్రాలకు కూడా పూర్తిగా విరుద్ధం. కానీ చైనా ఎప్పుడూ ఏ రూలు ఫాలో అయిన దేశం కాదు. కాబట్టి ఇప్పుడు నిఘా విషయంలోనూ పద్ధతి ప్రకారం వెళుతుందనుకోవడం మన తప్పే అవుతుంది. తర్వాత యుద్ధం స్టార్ట్ అవుతే సైన్యాలు దెబ్బలాడుకోవడం కాదు, ఆర్థికంగా అన్ని రకాలుగా చైనా ఎలా నొక్కాలి, భారతదేశాన్ని ఎలా నొప్పి పెట్టాలి అది తప్పకుండా చేస్తారు. అందువల్ల ఈవేళ యుద్ధం అనేది స్టార్ట్ అవ్వాక యుద్ధం అనేది ఆలోచిస్తే అన్ని రంగాల్లో యుద్ధం జరుగుతుంది. అన్నిటికంటే ముఖ్యం చైనా బలంతో, చైనా మిత్రుల బలంతో ఒక ప్రోపగేండా యుద్ధం కూడా భారతదేశం మీద చేస్తారు. ఇప్పుడు ఆల్రెడీ చైనాలో ఉన్న వాళ్ళ మీడియా భారతదేశం మీద దేశం కూలిపోతుంది, దేశంలో తిండి లేదు, దేశం ఎలా యుద్ధం చేస్తుంది, దేశ నాయకులందరూ ఒకరితో ఒకరితో కుమ్లాడుకుంటున్నారు అని చాలా తీవ్రతగా వాళ్ళు ప్రోపగేండా చేస్తున్నారు. సో మన ప్రజలు, మన గవర్నమెంట్స్ కూడా అర్థం చేసుకోవాల్సింది చైనాతో మల్టీ ఫ్రాంట్ అంటే అన్ని రంగాల మీద మనకి యుద్ధానికి వస్తుంది, మనం తయారై ఉండాలి, మనం చాలా జాగ్రత్త పడాలి. కరోనా ముందు తర్వాత అన్నట్టుగా ఆర్థిక వ్యవస్థలో చాలా మార్పులు వచ్చాయి. అదేవిధంగా ప్రపంచ కుబేరుల స్థానాలు కూడా తలకిందులయ్యాయి. మొన్నటి వరకు అమాంతం పెరిగిన చైనా కుబేరుడు అలీబాబా, జాక్మా సంపద ఇప్పుడు అనూహ్యంగా తగ్గుతోంది. అదే సమయంలో భారత కుబేరుడు ముఖేష్ అంబానీ సంపద ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతోంది. అటు అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ సంపద అయితే ఊహించని విధంగా ఎన్నో రెట్లు పెరిగింది. ఇప్పుడు ఈ పరిణామాల్ని జాగ్రత్తగా గమనించినా చైనా నిఘా వెనుక ఉన్న వ్యాపార ఉద్దేశాలు అర్థం చేసుకోవచ్చని నిపుణులు పేర్కొంటున్నారు. ఆధునిక ప్రపంచంలో యుద్ధం అంటే ఆయుధాలు కాదు, వ్యాపారమే అనే సూత్రాన్ని చైనా బలంగా నమ్ముతోంది. అందుకే బిజినెస్ వారైతే రిస్క్ తక్కువ, లాభం ఎక్కువ అని భావిస్తోంది. సరిహద్దులో యుద్ధ సన్నాహాలు చేస్తూనే బిజినెస్ వార్లో విజయం సాధిస్తే భారత్ ముందుగానే కాళ్ల బేరానికి వస్తుందని చైనా దారుణమైన ఉపాయాలు పన్నుతోంది. ఈ వ్యూహంలో తాము విజయం సాధించలేకపోయినా కనీసం పారాహుషారనే సంకేతాన్నైనా ఇవ్వగలుగుతామని చైనా అనుకుంటున్నట్టుగా తెలుస్తోంది.